తర్వాత నువ్వు ఉండాలి కదా అయినా నువ్వు మా మార్గదర్శి ఏమన్నావు బాగున్నావు సురేష్ ఏడి సురేష్ బాగున్నారా మళ్ళీ కలుసుకొని చేసుకోండి ఉన్నాయి మళ్ళా దూరం లేకుండా ఇప్పుడు నుంచి కలుసుకొని ఉంటే ఆయన సరే మధ్యలో జరిగింది ఇబ్బంది లేదు అందరూ కలుసుకోండి ఇలా ఎమ్మెల్యే గారైతే ఆయన ఎమ్మెల్యే చేయాలనే కోరిక పద్మావతమ్మ గారు బోరెడ్డి శేషారెడ్డి గారి దంపతులు ఘనంగా సత్కరిస్తున్నారు. బోరెడ్డి శేషారెడ్డి గారుకి మన యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. క్లాస్ కొట్టండి అందరూ. మన యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. క్లాస్ కొట్టండి అందరూ. వీళ్ళిద్దరు రెండు రమణారెడ్డి లక్ష్మీరెడ్డి గోరెడ్డి నాగరెడ్డి గోరెడ్డి నాగరెడ్డి దాసరి దానమయ్య గోరెడ్డి
బాలదాసరి మురళి కోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి సీతారామ వెంకట సుబ్బారెడ్డి నాగిపోపు పెద్దోబయ్య చిరకరామయ్య పందిడి చిన్నయ్య ఆసరి ఈశ్వరయ్య కరుపతి చంద్రకృష్ణారెడ్డి ఓరెడ్డి మనోహర్ రెడ్డి ఎల్లా వెంకటేష్ దేవసాయ వెంకట సుబ్బారెడ్డి కోడూరు బాలశివరి నేనెందుకు మళ్ళీ వేయడము ఆల్రెడీ దాన్ని చుట్టి ఎందుకు నేనేలే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో కంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముందు పిలిచిన పేర్లు ఒక్క నిమిషం కొంచెం వెనక్కి ముందుకు నిలబడపండి మీరన్నీ ఏం చేస్తున్నట్ట బాబు ముందుకు నిలబడపండి మీరన్నీ ఏం చేస్తున్నట్ట గారు దంపతులు ఘనంగా సత్కరిస్తున్నారు. గారిని మేడం సార్ చూడండి సార్ ఇక్కడ ఉన్నాయి గోడి భాస్కర్ రెడ్డి గారిని గోరెడ్డి పద్మావతి దంపతులు గోరెడ్డి రమణారెడ్డి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు. వెల్కమ్ సార్. గోరెడ్డి రమణారెడ్డి గారు రెండు మినిట్ దుస్తాలతో సత్కరిస్తున్నారు. అలాగే దాతర గోపాలరెడ్డి ఎక్స్ జెడ్పీడీసీ గారిని సార్. అలాగే మండల ఉపాధ్యక్షులు ఎక్స్ జయరామరెడ్డి గారు గొప్పటి జయరామరెడ్డి గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు మన ఎక్స్ జెడ్పీడీసీ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అన్ని పనులు చేసినాము, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతో మందికి పెన్షన్లు పెంచుతున్నాము, లోన్లు ఇప్పించినాము, భూముల తగరాలు అన్ని ఆన్లైన్ చేపించినాము. అవన్నీ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత మళ్ళా అదేవిధంగా మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీలో యువనాయకులు నితీశ్వర గారికి మరి అన్నగారు కేసీఆర్ గారు మరియు కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, పాత్రికేయులకు నేను రోజా రోషన్ అనే నేను మన నాయకురాలు విజయమ్మ గారి ఆశీస్సులతో మరి నితీశ్వర గారి ప్రోత్సాహంతో ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగినది. మీరు కూడా ఎంతో ఆదరించి
విధీశ్వర్ గారు మేము చేసిన పాదయాత్రలు కూడా ఆదరించి మాతో పాటు నడిచి మన పార్టీని దాదాపు విజయవంతులకు తీసుకెళ్ళడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మేడం గారి పట్టుదల మరి అన్నగారు అకుంఠిత దీక్షతో మనమెంతో కష్టపడి పార్టీకి విజయం అందుకోబోయే తరుణంలో కొత్త రూపంలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక కలవడం జరిగింది. దానివల్ల మనము ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి మేడం గారి ఆశీస్సులతో మరి రితీశన్న గారి పట్టుదలతో మరి ఈ టికెట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ నన్ను ప్రజల ముందుకు పంపడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎంత ఆలోచించి ఫస్ట్లో భయపెట్టాము. ఈసారి మేము ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి పెట్టే ప్రజలు ఇంతకుముందు నేను ఎంతో గర్వపడుతున్నా. అన్నలారా, సోదరులారా, ఇక్కడ మంచిగా జరిగిందో చెడు జరిగిందో మనకు తెలియదు, కానీ జై శ్రీరామ, శ్రీరాముడు దయ వలన మనకు బీజేపీ టికెట్ రావడం జరిగింది. మనం ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గంలో మనం ఈ పార్టీ ఈ టికెట్ను గెలిపించుకోగలిగితే మోడీ గారు మన 10,000 వైపు చూస్తారు. అంటే మనకు డబుల్ ఇంజన్, డబుల్ ధమాకా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ విరివిగా ఇక్కడ వచ్చిన తెలుగుదేశం, బీజేపీ మరియు జనసేన కార్యకర్తల నాయకులందరికీ మరియు మేకవారిపల్లె గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బీకోడ్ ఎక్స్ఎంపీపీ పద్మావతి గారు మరియు శేషారెడ్డి అన్న వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 150 కుటుంబాలు పైబడి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం ఎంతో సంతోషకరం. ఈరోజు అన్న చెప్పినట్టు సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. చాలామంది ఈరోజు ఎక్కడ చూసినా ఈ వైసీపీ నాయకులు చేసే మోసాలు కానీ, ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కానీ, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ, లేదంటే ఇవన్నీ భూ సమస్యలు, ఆన్లైన్ సమస్యలు, అనేక కష్టాలు ఇవన్నీ పడుతుంటే వీటి మీద విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషకరం. అన్న మీకోసం మేము ఈరోజు అన్న దుగ్గిరెడ్డి కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరం మేము వచ్చి మా కోరిక మేరకు మీరు పార్టీలో జాయిన్ కావడం మాకు సంతోషకరం. ఈరోజు ఒకటే నేను చెప్తాను, ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు కానీ, గ్రామ ప్రజలు పడే కష్ట నష్టాలు కానీ, ఈరోజు నిరుద్యోగంగా ఉండిపోయిన యువకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మేము ఆ రోజు ఒక భరోసాలాగా ఇక్కడున్న స్థానిక సమస్యల మీద పోరాటం జరిగింది. వాళ్ళ గలంగా మనం ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ మీద నాకెంతో దగ్గర చేసినప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరిగింది. నేను ఒకటి మీ అందరూ చూస్తున్నారు, బీకోడ్లో ఆ రోజు మనం మొదలుపెట్టినప్పుడు ఆ గుడికి వెళ్ళాక నరసింహపురం కానీ, లేదంటే ఇక్కడ పైన ఉన్న గుడికి వచ్చి మళ్ళీ మేకవారిపల్లికి రావడం జరిగింది. ఈరోజు ఎంతో వెనకబడి ఈ మండలం కొంత దూరంలో ప్రాజెక్టు ఉన్నా కానీ, ఎల్ఎస్పి డ్యామ్ చూస్తే అక్కడి నుంచి నీళ్ళు తెస్తా అన్నారు, మట్టి పని చేసుకున్నారు, కానీ ఈరోజు వరకు నీళ్లు ఊసేలేదు. ఆనాడు మీరు చూస్తే మునేలికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాం, 2 చెక్ డ్యామ్స్ కట్టాం. అంటే రైతన్నల పట్ల కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నీటి సమస్య, తాగునీరు తేవాలనేది తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు అనుకున్నాం. ఈరోజు మనం చూస్తే కుందు నది టెంకాయ కొట్టాడు, ఈ ముఖ్యమంత్రి మర్చిపోయినాడు. డ్యాంలో మీరు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులందరూ ఒకరోజు నేను పిలుపునిస్తున్నా, మీరు పోయి డ్యాంలో చూడండి. ఈరోజు 1.5 టీఎంసీ ఉంది. నిన్న మన ఎంపీ గారు స్లూయిస్ తిప్పాడు, కొంచెం వంగి చూడాల్సి ఉంది. దయచేసి వంగి చూడమంటున్నా, ఊరికే తిప్పినాడు కానీ నీళ్ళు లేవు.
రైతుల కోసం తిప్పడానికి నేను కూడా ఆనందకరం. కానీ నీళ్ళు లేవయ్యా. ఈరోజు 3 రోజులు పడుతుంది మున్సిపాలిటీలో తాగునీళ్ళు రావాలంటే. నేను ఆ రోజే చెప్పాను, పాదయాత్ర చేసిన 4 నెలల ముందు, మీరు ఈరోజు 20 సంవత్సరాలుగా పట్టాలంటారు. వాళ్ళు ఒకటే కుటుంబంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లేదంటే ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు. బద్వేల్ ప్రాంతంలో ఇక్కడ మన మెట్ట ప్రాంతం రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మనకి నీళ్లు రాకపోతే మనకి ఇంకా భవిష్యత్తుకి ఏది ఉండదు. అందుకు మనం ఈ సాగునీటి కానీ తాగునీటి కానీ యుద్ధపూర్వంగా ఆ రోజు మా నాయకుడు లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మీకు. అందుకే నేను ఇందాక చెప్పినట్టే బూతుల్లో రాబోయే 30 రోజులు ఇంకా తక్కువే ఉన్నాయి, 20 రోజులు భయపడి ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ కమలం గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం. మీరు ఈరోజు ఉమ్మడి అభ్యర్థి రోసన్న గారు ఉన్నారు, ఈయనను గెలిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉందా లేదా? గట్టిగా మనకు ఉందా లేదా? ఉందన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, ఈరోజు మేకవారిపల్లె, మరాఠపల్లె కానీ నాలాయపల్లె కానీ హెడ్ క్వార్టర్కి రోడ్డు బాగుందా బాగాలేదా? కరెక్టా కదా? నేను చెప్పేది బాగా వినండి. ఎందుకంటే వచ్చినాం ఏదో ఈడ చెప్పినామని కాదు, ఇన్ని సమస్యలు రాసుకొని వచ్చినా వీటిని మీ గలంగా అడగండి. వచ్చినప్పుడు మీ నాయకులు, వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలు మోసాలు నేను చెబుతా బాగా మండలంలో. మరియు మోడల్ స్కూల్ గురించి మీరు పోరాటం చేసినారా లేదా? మరి ఎక్కడ పోయింది? దేనికి సిద్ధమని వీళ్ళని అడుగుతున్నా. ఇవన్నీ పూర్తి చేయకుండా సర్పంచ్ వ్యవస్థలు మనము ఆనాడు పోరాటం చేసి సర్పంచ్లు గెలిస్తే సర్పంచులకి బిల్డింగు లేవు, అక్కడ కూర్చోబెట్టే ఇది లేదు, సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినారు. నిజమా కదా? అందుకు నేను